హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని పెంపకాలు, ఈ టాపిక్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ కాన్సెప్ట్ అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అనేది ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, తర్వాత కంటెంట్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము అనుకోండి, ఆర్బోరీ కల్చర్ అంటాడు. సింప్లీ ఆర్బోరీ కల్చర్ అని ఇచ్చేసి ఆప్షన్ ఏ వరి పెంపకము, ఆప్షన్ బి శైవలాల పెంపకము, ఆప్షన్ సి కోళ్ల పెంపకము, ఆప్షన్ డి వృక్షాల పెంపకము అంటాడు. ఆర్బోరీ కల్చర్ అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది? వృక్షాల పెంపకము. లేదా రివర్స్లో కూడా అడగచ్చు, ఈ క్రింది వానిలో శైవలాల పెంపకాన్ని ఏమంటారు? శైవలాల పెంపకము అంటేనే మనకు ఏమవుతుంది? ఆల్గల్ కల్చర్. మరి ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. సమ్ టైమ్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా అడగచ్చు. ఒక కాలం 1 ఒక సైడ్ ఇచ్చేసి కాలం 2 దానికి సంబంధించి ఇచ్చేసి మ్యాచ్ చేయమని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని, ఎస్పెషల్లీ ఎస్జిటి బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి స్క్రీన్ మీద ఉండేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు, 8341949272. మరి ఏపీ ఎస్జిటి బేస్ చేసుకొని ఈరోజు బెస్ట్ ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. మార్చ్ 16th అనగా ఈరోజు 9 PM వరకు కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ 9 PMకి సెండ్ చేస్తాము. బట్ ఆఫర్ అయితే కేవలం 300 రూపీస్కి మాత్రమే ఉంది. విల్లింగ్ ఉన్న వాళ్ళు నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, మరి ఫస్ట్ వన్ చూడండి, సెరికల్చర్ అంటున్నాం. ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఏదో చిన్న లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సెరికల్చర్ అంటే అర్థం ఏంటి? పట్టు పురుగుల పెంపకము. పట్టుబట్టలు చాలా షైనింగ్ ఇస్తాయి, ఓకేనా? పట్టుబట్టలు అంటేనే చాలా షైనింగ్ ఇస్తాయి అంటున్నాం. షైనింగ్ అంటే సెరీ అంటే షైనింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అది ఆప్షన్స్ చూసినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్స్ చేయగలరనమాట. ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సెరికల్చర్, సెరీ అంటే షైనింగ్. షైనింగ్ అంటేనే పట్టుబట్టలు బాగా షైనింగ్ ఇస్తాయి. అంటే సెరికల్చర్ అంటేనే పట్టు పురుగుల పెంపకము అనేది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఏపీ కల్చర్. ఏపీ అంటేనే తేనెటీగలను గుర్తుపెట్టుకోండి. ఏపీ అంటేనే తేనెటీగలు. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఏపీ అంటేనే తేనెటీగలు. అంటే ఏపీ కల్చర్ అంటే అర్థం ఏంటి? తేనెటీగల పెంపకము. తేనెటీగల పెంపకాన్ని మనం ఏమంటున్నాము? ఏపీ కల్చర్. నెక్స్ట్ పిసి కల్చర్. ఫిష్, ఓకేనా? ఫిష్ అంటే చేపలు కదా. పిషి అంటే ఫిష్. ఫిష్ అంటేనే చేపలు కాబట్టి చేపల పెంపకము. చేపల పెంపకాన్ని ఏమంటాము? పిసి కల్చర్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ లాక్ కల్చర్. లాక్ అంటేనే మనకు లక్క పురుగులు. అక్కడే ఉంది చూడండి, లక్క పురుగులు. లాక్ లక్క 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సెరికల్చర్ అంటే షైనింగ్. షైనింగ్ అంటేనే పట్టుబట్టలు బాగా షైనింగ్ ఇస్తాయి పట్టు పురుగులు. ఎపి అంటేనే తేనెటీగలు గుర్తు రావాలి, తేనెటీగల పెంపకము. ఫిషి అంటేనే ఫిష్, చేపలు అంటేనే చేపల పెంపకము. లాక్ కల్చర్, లాక్ అంటేనే మనకు లక్క పురుగులు అనేటివి మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాప్స్ అంటేనే మనకు తెలుసు కదా. పీతల పెంపకము మనకు అక్కడే ఉంది. నెక్స్ట్ ఫ్రాన్స్ అంటే మనకు రొయ్యలు కదా. ఫ్రాన్స్ అంటేనే మనకు రొయ్యలు కాబట్టి ఫ్రాన్, లేదా దీన్ని మనం ఏమంటాము అంటే స్ట్రిఫ్ కల్చర్ అంటాము, ఓకే? స్ట్రిఫ్ కల్చర్ అన్నా కానీ మనకు రొయ్యల పెంపకము అనేది హైలైట్ చేసుకోవాలి. క్రాప్స్ అంటేనే పీతల పెంపకము, ఈజీగా నోటెడ్ చేసుకోవాలి. ఫ్రాన్స్ అంటేనే రొయ్యలు కాబట్టి ఫ్రాన్ కల్చర్ అంటేనే మనకు రొయ్యల పెంపకము. నెక్స్ట్ పాడీ ఫామ్ పిసి కల్చర్. ఇక్కడ మీరు చూడండి, పిసి కల్చర్ అంటే మనకు ఏం చెప్పాను? ఫిష్, చేపలు అని చెప్పాను, అంటే చేపల పెంపకము. దాని కంటిన్యూషన్లో ముందు పాడీ ఫామ్ అని ఇచ్చాడు అనుకోండి, ఓకేనా? పాడి పంటలు అంటాం కదా, పాడి పంటలు అంటాం. పాడి పంటలు అంటే పంటలు కాబట్టి పంట పొలాల్లో చేపల పెంపకాన్ని మనం ఏమంటున్నాము అంటే పాడీ ఫామ్ పిసి కల్చర్, ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు, ఓకేనా? గుర్తుంటుంది కూడా. పాడీ ఫామ్ అంటే పాడి పంటలు అంటాం. మీకు తెలిసిందే, వ్యవసాయం చేసే వాళ్ళకైతే బాగా తెలుసు. పాడి పంటలు అంటాం, అంటే పాడి ఫామ్ అంటే పంటలకు సంబంధించింది. పిసి కల్చర్, పిసి అంటే చేపలు కాబట్టి చేపల పెంపకం, అంటే పంట పొలాల్లో చేపల పెంపకాన్ని మనం ఏమంటున్నాము? పాడి ఫామ్ పిసి కల్చర్. నెక్స్ట్ హార్టికల్చర్ అంటే అందరికీ తెలిసిందే. హార్టికల్చర్ అంటే ఏంటి? ఉద్యానవన మొక్కల పెంపకము, ఓకేనా? ఉద్యానవన మొక్కల పెంపకము హార్టికల్చర్ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. హార్టి అంటేనే మనకు ఏం గుర్తు రావాలి? ఉద్యానవనము అనేది మనకి ఇక్కడ గుర్తు రావాలి. నెక్స్ట్ మోరీ కల్చర్ అంటేనే మల్బరీ చెట్ల పెంపకము. మోరీ మల్బరీ 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఈజీగా చెప్పేయచ్చు. మోరీ అంటే మల్బరీ చెట్ల పెంపకాన్ని ఏమనాలి? మోరీ కల్చర్. కొంచెం డిఫరెంట్గా ఉండేటి బాగా నోటెడ్ చేసుకోండి, అవే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. నెక్స్ట్ వర్మీ కల్చర్. వర్మీ అంటేనే వానపాములు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మోరీ అంటే మల్బరీ,
మోరీ అంటే మల్బరీ. హార్టికల్చర్ ఇంపార్టెంట్, ఉద్యానవన మొక్కల పెంపకము. వర్మి అంటే వానపాముల పెంపకము. నెక్స్ట్ విటికల్చర్ అంటే ద్రాక్ష తోటలు హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. విటి అంటేనే మనకు ఏం గుర్తు రావాలి? ద్రాక్షలు గుర్తు రావాలి, గ్రేప్స్. ఓకేనా, విటి అంటేనే మనకు ద్రాక్ష తోటల పెంపకము. నెక్స్ట్ టిష్యూ కల్చర్ అంటేనే పరీక్ష నాళికలో మొక్కల పెంపకము. ఓకేనా, టిష్యూ అంటేనే మనకు పరీక్ష నాళిక అనేది హైలైట్ చేసుకోవాలి. టిష్యూ కల్చర్ అంటే పరీక్ష నాళికలో మొక్కల పెంపకము హైలైట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మఫ్రూమ్ కల్చర్ అంటే పుట్టగొడుగుల పెంపకము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మారీ కల్చర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, మారీ డిఫరెంట్గా ఉండేటివన్నీ ఇంపార్టెంటే. మారీ కల్చర్ అంటే అర్థం ఏంటంటే ఉప్పు నీటిలో జలచర జీవుల పెంపకము. ఉప్పు నీటిలో జలచర జీవుల పెంపకాన్ని మనం ఏమంటున్నాము? మారీ కల్చర్ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఒలిరీ కల్చర్ హైలైట్ చేసుకోవాలి. ఒలిరీ కల్చర్ అంటేనే కూరగాయల పెంపకము. ఏంటి? ఒలిరీ అంటేనే మనకు కూరగాయల పెంపకము. 2-3 సార్లు ప్రొనౌన్స్ చేయాలి. ఒలిరీ అంటేనే కూరగాయలు, వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ ఈజీ ప్రొనౌన్స్ చూడండి. ఒలిరీ అంటే వెజిటేబుల్స్ అంటే ఏంటి? కూరగాయలు, కాబట్టి కూరగాయల పెంపకము. ఓకేనా, నెక్స్ట్ సిల్వీ కల్చర్ అంటేనే కల్పనిచ్చే మొక్కము. సిల్వీ అంటేనే కల్ప. ఓకేనా, కల్ప. ఓకేనా, హైలైట్ చేసుకోవాలి. సిల్వీ కల్ప, మీరు ప్రొనౌన్సియేషన్లోనే సిల్వీ కల్ప అంటే సిల్వీ కల్చర్ అంటేనే కల్పనిచ్చే మొక్కల పెంపకము. నెక్స్ట్ ఫ్లోరీ అంటేనే మనకు ఫ్లోర్ అంటే తెలుసు కదా, ఇంటి ముందు ఫ్లోర్ ఉంది. ఫ్లోర్లో ఏం నాటుకున్నావు? పుష్పాలు. ఓకేనా, చెట్లు నాటుకున్నావు. పుష్పాలు అంటే మనకు ఏవైతే పుష్పాలు ఇస్తాయో ఆ మొక్కలు నాటుకున్నావు. అంటే ఫ్లోరీ కల్చర్ అంటేనే పుష్పాలనిచ్చే మొక్కల పెంపకము. ఫ్లోరీ కల్చర్ అంటే ఇంటి ముందు ఫ్లోరు. ఓకేనా, ఇంటి ముందు ఫ్లోర్ ఉంటుంది అంటే మనకు ఆ ఫ్లోర్లో ఏం నాటుకున్నావు అంటే పుష్పాల మొక్కలు నాటుకున్నావు. అంటే ఫ్లోరీ కల్చర్ అంటేనే పుష్పాలు అనేది హైలైట్ కావాలి. నెక్స్ట్ పోమీ కల్చర్, ఈ రెండు హైలైట్ చేసుకోండి. ఓకేనా, ఫ్లోరీ అంటేనేమో పుష్పాలు, పోమీ అంటేనేమో పండ్లు. రెండిటి డిఫరెన్స్ చూడండి. ఓకేనా, పోమీ అంటేనేమో పండ్లు, ఫ్లోరీ అంటేనేమో పుష్పాలు. నెక్స్ట్ అగ్రికల్చర్ అంటేనే మనకు వ్యవసాయానికి సంబంధించింది, మీరు ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ పెరల్ కల్చర్. సో ఇక్కడ పెరల్ కల్చర్ అంటే ముత్యపు చిప్పల పెంపకము, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, పెరల్ అంటేనే ముత్యపు చిప్పలు హైలైట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ సీవీడ్స్ కల్చర్ అంటే సముద్రపు. షీ అంటే మనకు సముద్రం కదా, షీ అంటే ఏంటి? సముద్రము. ఓకేనా, షీవీడ్ అంటేనే మనకు షీ అంటే సముద్రం, కాబట్టి సముద్రపు కలుపు మొక్కల పెంపకాన్ని మనం ఏమంటున్నాము? షీవీడ్. నెక్స్ట్ పిగ్గరీ అంటే పిగ్గులు. పిగ్ అంటే ఏంటి? పంది, మనకు తెలిసిందే. పిగ్ అంటే పంది, కాబట్టి పిగ్గరీ అంటేనే పందుల పెంపకము. నెక్స్ట్ పౌల్ట్రీ. ఓకేనా, పౌల్ట్రీ అంటేనే మనకు కోళ్ళ పెంపకము, హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, పౌల్ట్రీ అంటేనే మనకు కోళ్ళ పెంపకము. నెక్స్ట్ ఆల్బోరీ కల్చర్. ఓకేనా, ఆల్బోరీ చాలా చాలా ఇంపార్టెంట్, వృక్షాల పెంపకము. ఓకేనా, ట్రీస్ అంటాం కదా, వృక్షాలు. ఓకేనా, ఇంటి ముందు అన్ని చెట్లే ఉన్నాయి. ఇంటి ముందు ఏమున్నాయి? అన్ని చెట్లే ఉన్నాయి, అన్ని వృక్షాలే ఉన్నాయి. అంటే ఆల్బోరీ. ఓకేనా, ఆల్బోరీ హైలైట్ చేసుకోవాలి. ఆల్బోరీ అంటేనే ఆల్ అంటే ఇంటి ముందు అన్ని ఏమున్నాయి? చెట్లున్నాయి, వృక్షాల పెంపకము అనేది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఆక్వాకల్చర్ అంటేనే జలచర జీవుల పెంపకము, హైలైట్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఆక్వాకల్చర్ అంటే జలచర జీవుల పెంపకము. నెక్స్ట్ ఆల్గల్ అంటే శైవలాల పెంపకము. నెక్స్ట్ హో కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. హో కల్చర్ అంటేనే మనకు వరి పెంపకము, హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, హో కల్చర్ అంటేనే వరి పెంపకము. ఇవి మనకు మెయిన్గా పెంపకాలను బేస్ చేసుకొని ఉండేటువంటి పాయింట్స్. వీటిల్లో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని కాదు, ఒక చిన్న లాజిక్ ద్వారా చదవండి, మీరు అన్ని ఆన్సర్స్ అయితే చేయగలరు. ఓకేనా, నెక్స్ట్ కొన్ని కేంద్రాలను బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి. గ్రేప్ సిటీ ఆఫ్ ఇండియా అంటేనే మనకు నాసిక్ హైలైట్ కావాలి. కేంద్ర పట్టు పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు అంటేనే మైసూర్. ఓకేనా, బహరంపూర్. నెక్స్ట్ ఫిల్మ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటేనే మనకు ఏం నోటెడ్ కావాలి? నెల్లూరు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫిల్మ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటేనే నెల్లూరు. భారతీయ లక్క పరిశోధన కేంద్రము అంటేనే రాంచీ. లక్క ఉత్పత్తిలో మొదటి స్థానం ఏంటి? జార్ఖండ్. నెక్స్ట్ కూరగాయల పరిశోధన కేంద్రం ఎక్కడుంది? వారణాసి.
నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ టిష్యూ కల్చర్ అంటేనే హేబర్ల్యాండ్. నెక్స్ట్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అంటేనే మనకు తాడేపల్లిగూడెం అనేది హైలైట్ కావాలి. నెక్స్ట్ ముత్యాలకు ప్రసిద్ధి చెందినటువంటి ఓడరేవు ట్యుటికోరిన్ ఓకేనా. చిదంబరం నార్ ఓడరేవు హైలైట్ చేసుకోండి. పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానం ఏంటి? కర్ణాటక. పళ్ళ ఉత్పత్తిలో మొదటి స్థానం ఏంటి? మహారాష్ట్ర. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నమాట.